బాటా పరిచయం చేయనక్కర్లేని ఒక బ్రాండ్. అయితే ఈ వీడియోలో బాటా కంపెనీని ఎవరు ప్రారంభించారు, ప్రపంచ యుద్ధాల ప్రభావాన్ని సైతం తట్టుకొని ఎలా ఎదిగింది, ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక గుర్తింపును ఎలా తెచ్చుకుందో తెలుసుకోబోతున్నారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వినోద్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. 1894వ సంవత్సరంలో ఆస్ట్రియా హంగేరీలోని మొరావియన్ అనే టౌన్లో థామస్ బాటా అలాగే తన తమ్ముడు చెల్లితో నివసించేవాడు. అయితే వీరు తరతరాలుగా చెప్పులు కుట్టుకుంటూ బతికేవారు. అయితే వీళ్లకు షూ తయారు చేయడంలో మంచి నైపుణ్యం ఉండేది. దాంతో థామస్ బాటా ఒక కంపెనీని మొదలు పెట్టాలనుకుంటాడు. 10 మంది ఎంప్లాయీస్ని తీసుకొని వారికి వారానికి ఇంత జీతాన్ని చెల్లించి 1894 సెప్టెంబర్ 21న మొరావియన్లో బాటా కంపెనీని ప్రారంభించాడు. అయితే 1895 సమ్మర్ వచ్చేనాటికి బిజినెస్ బాగా డౌన్ అయ్యింది. అలాగే చాలా కష్టాలు ఎదుర్కొంటుంది. అప్పుడే థామస్ బాటాకు ఒక ఐడియా వచ్చింది. లెదర్తో క్యాన్వాస్ షూస్ని డిజైన్ చేయాలనుకున్నాడు. అయితే ఈ లెదర్ క్యాన్వాస్ షూస్ బాగా పాపులర్ అయ్యాయి. అలాగే కంపెనీని బాగా గ్రో అయ్యేలా చేశాయి. ఇది ఎంతలా అంటే అప్పటిదాకా 10 మంది ఎంప్లాయీస్గా ఉన్న కంపెనీ 50 మందికి చేరుకుంది. అలా 4 ఏళ్ళు సాగుతూ వచ్చింది. ఒకరోజు థామస్ బాటా న్యూస్ పేపర్ చదువుతుండగా షూ తయారు చేసే స్ట్రీమ్ డ్రివెన్ మిషన్స్ గురించి ఒక ఆర్టికల్ చదువుతాడు. ఆ తర్వాత 1904వ సంవత్సరంలో తన దగ్గర పనిచేసే 3 ఎంప్లాయీస్ని తీసుకొని అమెరికాకు వెళ్ళి అక్కడ లిన్ అనే సిటీలో 6 నెలల పాటు అమెరికా షూ తయారీ విధానాన్ని పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత తిరిగి మళ్ళీ జిలిన్ నగరానికి చేరుకున్నాడు. తర్వాత థామస్ బాటా మెషిన్స్ని తన కంపెనీలో కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. దాంతో యూరోప్లోనే మొదటిసారిగా షూ మాస్ ప్రొడక్షన్ కంపెనీగా బాటా పేరు పొందింది. మిషన్ తెచ్చిన తర్వాత మొదటి షూను అయినటువంటి బాటా వీక్ని విడుదల చేశారు. ఇది చాలా అద్భుతంగా అమ్ముడుపోయింది. దీని సింప్లిసిటీ, లైట్ వెయిట్, చాలా క్వాలిటీస్ కస్టమర్స్ని ఆకర్షింపజేశాయి. దాంతో ఇది కంపెనీ గ్రోత్కి చాలా ఉపయోగపడింది. 1908వ సంవత్సరంలో థామస్ బాటా సోదరుడైనటువంటి ఆంటోనిన్ బాటా చనిపోయాడు. తర్వాత మిడిల్ ఈస్ట్ మరియు బాల్కన్స్ని దృష్టిలో పెట్టుకొని జర్మనీలో 1909వ సంవత్సరంలో బిజినెస్ను మొదలుపెట్టారు. అక్కడ కూడా జనాలు ఎగబడి కొనేవారు. ఎందుకంటే బాటా ఏ షూను రిలీజ్ చేసినా అది క్వాలిటీగా ఉండేది. అలాగే బడ్జెట్లో కావాల్సిన స్టైల్స్లో షూను అందుబాటులోకి తెచ్చేవారు. 1912 నాటికి బాటా ఎంప్లాయీస్ సంఖ్య 1500 మందికి చేరుకుంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అయితే సైనికుల కోసం షూ తప్పనిసరి అవసరం కాబట్టి కంపెనీకి బాగా ఆర్డర్స్ వచ్చాయి. ఎంతలా అంటే బాటా తన ఎంప్లాయీస్ని 10 టైమ్స్ ఇంక్రీజ్ చేసింది. అదే సమయంలో ఆర్థిక సంక్షోభం రావడంతో బాటా తన షూస్ని సగం ధరలకే అమ్మాల్సి వచ్చింది. దానికి ఎంప్లాయీస్ శాలరీ నుండి 40% వేతనాన్ని తగ్గించారు. దానికి ఎంప్లాయీస్ కూడా ఒప్పుకున్నారు. 1923 నుండి 1925లో బాటా షూస్కి డిమాండ్ బాగా పెరిగింది. దాంతో కంపెనీ ప్రొడక్షన్ను ఇంకా పెంచింది. చాలామంది కొత్త వర్కర్స్ను కూడా పనిలోకి తీసుకుంది. ఇది ఎంతలా జరిగిందంటే జిలిన్ నగరాన్ని ఒక ఫ్యాక్టరీ టౌన్గా మారింది. బాటా తన ఎంప్లాయీస్ కోసం హౌసెస్, షాప్స్, స్కూల్స్, హాస్పిటల్స్, సినిమా థియేటర్స్, లైబ్రరీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, డ్యాన్స్ హాల్స్, స్విమ్మింగ్ పూల్స్ వంటివన్నిటినీ కల్పించింది. బాటా కంపెనీ ఇంకా చాలా రంగాల్లో ముందుకు వచ్చింది. 1917లో ఎనర్జీ ఇండస్ట్రీ, 1917లో అగ్రికల్చర్ ఇండస్ట్రీ, 1918లో న్యూస్ పేపర్ పబ్లిషింగ్, 1918లో బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్, 1919లో వుడ్ ప్రాసెసింగ్, 1924లో రైల్వే ట్రాన్స్పోర్ట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 1923 నాటికి కంపెనీ 112 బ్రాంచ్లను కలిగి ఉంది. ప్రస్తుతం బాటా కంపెనీ సంవత్సరానికి 150 మిలియన్ జతల షూస్ని అమ్ముతుంది. ప్రపంచం మొత్తం మీద 32,000 మంది బాటా ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ను ఆల్లో పెట్టుకోండి.